ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తా ఉన్న వారికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్నారు. తెలంగాణ బీజేపీలో అరవింద్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు నేపథ్యంలో అరవింద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసుడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు. అదొకటే. పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసుడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు. ధర్మపురి అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సత్తా ఉన్న వారికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. దీనిపై ప్రస్తుతం దుమారం రేగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, సత్తా తెలంగాణ బీజేపీలో మాత్రం ధర్మపురి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం కలకలం రేపుతుంది అని చెప్పొచ్చు. బీజేపీలో సత్తా ఉన్న వారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అంటూ కూడా తాను ఈ రోజు జరిగినటువంటి నిజామాబాద్ ప్రెస్ మీట్ లో తన వ్యాఖ్యలు మాత్రం నిలిపారు. ఇక అదేవిధంగా మొత్తం తెలంగాణలో బీజేపీ రచ్చకు మాత్రం దారితీసిందని చెప్పొచ్చు. అయితే ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు మాత్రం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ తో పాటు డీకే అరుణ, ధర్మపురి అరవింద్ కూడా ఉన్నట్టు కూడా మాకు ఎప్పటి నుండి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురులో సత్తా ఎవరికి ఉంది? సత్తా ఉన్న వారికి అంటే ఓన్లీ సత్తా అంటే మాటలతో మాత్రం కోటలు కట్టడమా, లేదంటే ఆ మాటలతోటి ప్రజానికాంతో పాటు అధికారులను అలాగే ప్రజల నుంచి వచ్చే వ్యక్తులను వీళ్ళందరూ కూడా మభ్యపెట్టి మాట్లాడమా అనేది మాత్రం తన వ్యాఖ్యల ద్వారా కొంత అర్థమైంది. వచ్చి ఇటు ఈ ముగ్గురిలో ఏదైతే డీకే అరుణ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురులో సత్తా ఎవరికి ఉంది అనేది మాత్రం అది ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించాల్సిందిగా తెలుస్తుంది. ఇక మాటల యుద్ధంలో చూస్తే గనక ధర్మపురి అరవింద్ నోటి మాటలతోటే గంభీరమైన ఉంటాయి. ఇక దీనికి మాత్రం ఈటల రాజేందర్ కూడా కౌంటర్లు వేస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే అధికార పక్షం కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, ఈటల రాజేందర్ కూడా అవాక్కులు చివాక్కులు పేలుతారు. కానీ ఆయన సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే గుణం ఉంది. ఇక డీకే అరుణకు వస్తే ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఒక నైపుణ్యత కలిగి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు లోపల ఎవరికి సత్తా ఉంది అనేది మాత్రం అధిష్టానం మాత్రం నిర్ణయించున్నారు. ఈ మాటల తూటాలతో మాత్రమే సత్తా అనేది ఎలా చాటుకుంటారు ఇప్పటికే అంటే చేసేవాళ్ళు ఈ గతంలో చేసినటువంటి అధ్యక్షులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడు చేస్తున్న కిషన్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరికి సత్తా ఉందా లేదా అనేది మాత్రం తెలంగాణ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు కూడా తెలియాల్సి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి.